నమస్కారం. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆపరేషన్ దుర్యోధన సింగం విశేషాలతో పాటు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కథనం, టాలీవుడ్ సంగతులతో ముస్తాబైంది ఇవాల్టి మీ టీవీ టాకీస్. క్లాప్ కెమెరా యాక్షన్. నేటి రాజకీయాల నేపథ్యంతో జగపతి బాబు కథానాయకుడిగా రూపొందిన ఆపరేషన్ దుర్యోధన 2 విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పోసాని కృష్ణమురళి కీలక పాత్ర పోషించిన ఆపరేషన్ దుర్యోధన 2లో రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రిగా నటించారు. బ్లాక్ మనీ విషయంలో ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రాజకీయ నాయకుల్లో కూడా నిజాయితీ అంతే ఉంటుంది. ఆ డబ్బు ఎవరితో చెప్తే నిన్ను వదిలేస్తాం. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలి. నిజంగా నా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నదే నా కోరికరా. బుల్లెట్ రిలీజ్ అవుతుంది. అయ్యో బాబోయ్, రైఫుల్ నా వెక్కే గురిపెట్టావా? ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2 సినిమా జూలై 5న ప్రపంచం అంతా రిలీజ్ అవుతుంది. సమాజంలో ఏం జరుగుతుంది, బ్లాక్ మనీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అసలు ఈ బ్లాక్ మనీ ఉంటే మనకి రూపాయి వాల్యూ ఎంత పడిపోయి డాలర్ వాల్యూ ఎలా పెరుగుతుంది అనేది ఉదాహరణ చూస్తున్నాం. నిన్న మన హవాలాలో డబ్బులు ఎలా ఉండిపోయి అనేది ఇలా మొత్తం టోటల్ గా ఈ ఉద్దేశం ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఇప్పుడున్న ట్రెండ్ జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా ఒక ఆదర్శంగా తీసుకొని చేయడం జరిగింది. ఒక అటెండర్ నుంచి ఒక సీఎం దాకా లంచం తీసుకుంటే మనం ఎంత నష్టపోతున్నాం, ఆ లంచం తీసుకుంటే ఏంటి పరిణామాలు అనేది దీంట్లో మొత్తం టోటల్ గా పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అవినీతిని అంతం చేయడమే నా లక్ష్యం. దీనికి ఏ స్థాయి నాయకుడు అడ్డొచ్చినా వదిలేదు లేదు. పదవిలోకి రాగానే పెతోడు మొదట చెప్పే మాట ఇదే. ప్రజాసేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చాను తప్ప పదవులు ఆశించి కాదు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం ఈ రోజు విదేశాల్లో మురగబడిపోతుంటే దేశం ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది? మన ఎదవలు విదేశాల్లో దాచుకున్న బ్లాక్ మనీ లెక్క పెట్టాలంటే కంప్యూటర్ లో క్యాలిక్యులేటర్ వల్ల కూడా కాదు. ప్రజాసేవ చేయడానికి మన ప్రభుత్వం ఉంది తప్ప ఖజాను నింపుకోవడానికి కాదు. నీలాంజన చిన్న ప్రొడక్షన్ బ్యానర్ మీద ఆపరేషన్ దుర్యోధన 2 సినిమాని నిర్మించి ఈ నిర్మాణంలో నా మిత్రులు ఏబి శ్రీనివాస్ కో పార్ట్నర్గా, మరి అదేవిధంగా మా మిత్రులు ఫిలిం నిర్మాత మండలి చైర్మన్ అయినటువంటి నట్టి కుమార్ గారి సహకారంతో చక్కగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి అదేవిధంగా 5వ తారీఖు నాడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నాం. సుమారు 260 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఒరిస్సా, కర్ణాటక, అమెరికా డల్లాస్, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా 12 సెంటర్లు అమెరికాలో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకు మన పార్టీ మీద నమ్మకం కలిగించండి. పాలిటిక్స్ అంటే బురదలో కాలు పెట్టినట్టే. పర్సనల్ విషయాలు పబ్లిక్ కి తెలియకూడదంటే పబ్లిక్ బూతే సేఫ్ కదా పప్పు. దీంతో కాల్చుకొని వస్తా. నిజం మాత్రం చెప్పను. యూత్ లో ఆవేశం ఉంటది, మాలో అనుభవం ఉంటుంది. టాక్ లెస్ వర్క్ మోర్, ఇదే మా సిద్ధాంతం. ఇక్కడ అవినీతి పురుగు చావాలి అంటే ఒక్క రాజకీయ నాయకులే కాదు, ప్రజలందరూ సహకరించాలి. బాబాయ్ 50 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇస్తా. ఇప్పుడు నువ్వు వేస్తాను మధ్యలో వీటేసినట్టు పోయా. స్పాట్ లో బూడిదైపోవాలా, అది నేను లైవ్ లో చూడాలా. బాలనటుడిగా తరంగేట్రం, కథానాయకుడిగా గుర్తింపు, నిర్మాతగా ప్రయోగాల బాట. ఈ 3 వ్యాఖ్యలు చాలవా కళ్యాణ్ రామ్ గురించి చెప్పడానికి. టాలీవుడ్ కథానాయకులకు భిన్నంగా తనకంటూ ప్రత్యేక పందా ఏర్పరచుకుని కుటుంబ కథాంశాలతో ప్రయోగాలకు తెరతీస్తున్నాడు. ఓం సినిమా ద్వారా త్వరలో వెండితెరపై 3D తెలుగు మాయాజాలాన్ని చేయబోతున్నాడు. నేడు ఈ కథానాయకుడి పుట్టినరోజు. ఆట వేట వాడికి వెన్నతో పెట్టి నేర్పించాను. 10 నిమిషాలు కనుక నేను కనిపించకపోతే మా
నాన్న కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా చిత్రసీమలోకి ప్రవేశించిన కళ్యాణ్ రామ్ బాబాయి బాలకృష్ణతో నటించాడు. నటనలో తానేం తక్కువ కాదని నిరూపించాడు. ఇతర నటీనటులతో పోటీపడి నటించి శభాష్ అనిపించుకున్నాడు. నేను ఒట్టి మీద ఉప్పు చేప తీస్తుంటే నా ఒంటి మీద చెయ్యేశాడు. వేస్తావేని మా మీద కూడా ఎప్పుడు చేస్తుంటాడుగా. నీ మీద చెయ్యడం వేరు, నా మీద చెయ్యడం వేరు. పెళ్లి కాని ఆడపిల్ల మీద మగాడు చెయ్యొత్తే ఆ పిల్ల మీద ఇంకెవరు చెయ్యకూడదు. చెయ్యేసిన మగాడి చేతి మీద దాని బతికి వెళ్ళిపోవాలని గిద్దెల మా వ్రత పురాణాలు రాసిందని యుగాలు పచ్చమోసారి చెప్పింది. అయ్యయ్యో పాపం, ఎందుకు నన్ను అలా చేశావు? తొలిచూపులోనే చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన కళ్యాణ్ రామ్ అభిమన్యు సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం అతనొక్కడే చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ కు మంచి ఊపునిచ్చింది. స్వీయ నిర్మాణంలో కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా సురేందర్ రెడ్డి వంటి ప్రతిభావంతుడైన దర్శకుణ్ణి టాలీవుడ్ కి పరిచయం చేసింది. అసాధ్యుడు చిత్రం కళ్యాణ్ రామ్లోని నటనా పటిమను బయటపెట్టగా హరేరామ్, జై భవ చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వకపోయినా హీరోగా ఈ కథానాయకుడికి మంచి పేరునే ఆర్జించి పెట్టాయి. టాలీవుడ్ అగ్ర కథానాయకగా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ ని లక్ష్మీ కళ్యాణం ద్వారా పరిచయం చేసింది కళ్యాణ్ రామే. అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక అవుననుకో గౌరవంక అలసిచ్చాను గనుక జరిగింది తెలుసుకోక నాపై నిందలేయక నీకే నీ ఊసుకోక నాదే నేరమనక నిజమంటే వాదించక అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక. ఈ కథానాయకుడు ఎన్నో ఆశలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్ కత్తి ప్రయోగాల దాహాన్ని తీర్చిందే తప్ప ఆర్థికంగా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. కాస్తంత గ్యాప్ తీసుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మరో ప్రయోగానికి తెరతీశాడు. సొంత నిర్మాణ సంస్థపై ఓం 3D సినిమాతో తన సత్తా నిరూపించేందుకు సిద్ధమయ్యాడు. అంతు పట్టనంత వింత ఉంది అంచనాకు విందకుంది నిజమో కాదు నీకు తెలియదేమో ఇదిగో ఎదరో నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపితేని గుండు చేసి న్యాయం నీ తప్పు కాదేమో జరిగిందేమిటో అర్థమవదే గట్టిగా అదోరకమయోమయం ఇది ఇలా అని నీకెలా చూపగలనే సులువుగా. జయాపజయాలను బేరీజు వేసుకోకుండా ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ కెరీర్లో దూసుకుపోతున్న ఈ నందమూరి అందగాడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ ప్రయోగాల కళ్యాణ్ కు ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ఆట వేట వాడికి వెన్నతో పెట్టి నేర్పించాను. 10 నిమిషాలు గనక నేను కనిపించకపోతే మా నాన్న కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. ఇద్దరు అందమైన భామల మధ్య సింహంలా దూసుకొస్తున్నాడు తమిళ కథానాయకుడు సూర్య. యముడు చిత్రానికి కొనసాగింపుగా హరి దర్శకత్వంలో సింగంతో నేడు ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. సింగం గురించి రచయిత శశాంక్ వెన్నెలకంటితో కలిసి సూర్య చెప్పిన కబుర్లు ఇప్పుడు మీకోసం. భయం పోయిందా?
సింగం అనే టైటిల్ తో మరొకసారి తెలుగులో రిలీజ్ కాబోతోంది. సింగం విత్ ట్యాగ్ లైన్ యముడు 2. సో ఈ సినిమా ఎలా ఉండబోతోంది? యముడికి సీక్వెల్ కాబట్టి దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి స్వయంగా సూర్య గారే దీని గురించి చెప్తే ఎంత బాగుంటుంది. ఎస్, ఈ రోజు ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాము విత్ అవర్ వెరీ ఓన్ హ్యాండ్సమ్ హంక్ సూర్య గారు. వెల్కమ్ సూర్య గారు. వెల్కమ్ శశాంక్ గారు. సింగం 2 అనాలా యముడు 2 అనాలా? అంటే సింగమే టైటిల్ అండి, యముడు 2 అనేది బికాస్ యముడు ఫస్ట్ పార్ట్ కాబట్టి ఇది యముడు 2, బట్ టైటిల్ ఇస్ సింగం. సింగం. సో సూర్య గారు, సింగం రిలీజ్ అయినప్పుడు యముడు 1 రిలీజ్ అయినప్పుడు ఒక యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా చూసాం. ఒక కాప్ లో ఉన్నటువంటి ఒక అల్టిమేట్ యాక్షన్, అల్టిమేట్ పవర్ చూసేసాం. సో సింగం 2లో ఏంటి, వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి అంత అల్టిమేట్ అని మేము వెయిట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ యముడు 1 హిట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్, బికాస్ దట్ గేవ్ us the confidence and encouraged us to go ahead and do యముడు 2. Because we have never thought of, when we finished the first part, when we finished the first sequence, we never thought we'll be doing a sequel. It was just left halfway. But because of this celebration, because of this huge acceptance, because of this huge hit, we thought we should go ahead and try యముడు 2. Thanks to Hari Garu, director sir has done a lot of work. This is my 4th film with Director Hari sir, and touchwood, every film has worked, and Yamuru was a very big film in my career, be it as an actor, be it the kind of reach the film gave me in every which way. Yamuru gave a big status in my career. So this film is again coming with a bang, with double loaded entertainment. ఫస్ట్ నరసింహన్ ఆ క్యారెక్టర్ కి ఇప్పుడు నరసింహన్ క్యారెక్టర్ కి ఏంటి, వాట్ ఇస్ ద డిఫరెన్స్? I think totally, Director Hari sir has made me transform to another cop. In the first part, I'm just a sub-inspector, and I just play football. I try to get away from the police station as soon as possible. I try to be in my sports clothes. I like to play. I like to go to my departmental store. I like to help my father. I don't take my job seriously. And once being challenged, once Mr. Prakash Raj sir enters the frame, and there is one tug of war between these two, one-on-one. Chala mind games aadaru. Yeah. So the first part goes like that. But in second part, he's not that happy-lucky that cop. He's already under pressure. As he goes for surveillance, he gets to know about a lot of things which is happening there, which is threatening, which he really didn't expect to happen. There is some big story which is happening, and he's not able to speak out to anybody also. He can only report to the Home Minister. అంటే ఇంకాస్త సీరియస్ గా చూడబోతున్నాం. సర్వేలెన్స్ లో ఒక అండర్ కవర్ కాప్ గా ఉంటున్న షేడ్ ఫస్ట్ ఆఫ్ మాక్సిమం మొత్తం. సో అటువంటి అంటే అలా ఉంటూ అక్కడ జరుగుతున్న విషయాలను అబ్జర్వ్ చేస్తూ ఆ తర్వాత హౌ హీ ట్రాన్స్ఫార్మ్స్ అక్కడ నుంచి పెద్ద లెవెల్ కి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ నుంచి ఇది చాలా పెద్ద లెవెల్ స్క్రిప్ట్. ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కున దూసుకెళ్లే మిసైల్ ఇలా సింహం సింహం సింహం. మీ గెటప్ అంతా చూసాం సింగంలో. సో ఈ గెటప్ ఏనా సింగం 2 లో కూడా సంథింగ్ ఎల్స్? First, it's not this. Actually I don't want to reveal everything. First little teaser about the film, but I don't play a cop, so I'm off duty and I do something else. That time I don't sport this mustache. I have another look. And once I wear my uniform, then I get back this much. శశాంక్ గారు, సో మీ రైటింగ్ మ్యాజిక్ అయితే మనం ఫస్ట్ దాంట్లో చూసాం. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు రిపీట్ ఈ సింగం 2 లో? యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు టీజర్సే చాలా, అంటే నేను ఈ మధ్యగా అంటే మంచి మాసి పంచి ఉన్న డైలాగులు రాసి చాలా రోజులు. మామూలు హరి గారి స్క్రిప్ట్ అలా ఉంటుంది. సో ఇందులో అలాంటివి అసలు చాలా ఉన్నాయి అనమాట. నెంబర్ ఆఫ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అలాంటి మంచి మంచి పంచులు ఉన్నాయి. ఒక టీజర్లో చెప్పడం భయం పోయిందా మళ్ళీ వచ్చానంటాడు. అంటే సెకండ్ పార్ట్ ఈజ్ కమింగ్ బ్యాక్. అండ్ అలాగే ఒక జింక పిల్లను వేటాడడానికి సింహం వెయిట్ చేసి వాచ్ చేసి టార్గెట్ చేస్తుంది అనే అట్లా ఒక పంచి డైలాగ్స్ ఉంటాయి ఇందులో. ఓవరాల్ గా మంచి పవర్ఫుల్ డైలాగ్స్ తో ఇట్స్ ప్యాక్డ్ వన్. జింక పిల్లని వేటాడడానికి ఓపికగా మాటేస్తుంది సింహం. అలా వెయిట్ చేసి వేట మొదలు పెట్టాను.
నేనేనా మీకు యముణ్ణి? సింగం ఇప్పుడు సింగం 2 యముడు 2గా వస్తుంది అండ్ ఆల్రెడీ అన్ని లాంగ్వేజెస్ లో ఐ థింక్ దిస్ ఇస్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఏ లాంగ్వేజ్ లో రీమేక్ చేసినా అది పెద్ద సూపర్ హిట్ అయింది. వాట్ డూ యూ థింక్ ఇన్ ద మెయిన్ రీజన్? I think it's director Hari sir's screenplay, the way he's made the character, the way he's balanced every emotion. It's satisfied all age groups, be it the youngsters who come to the theatre or the family audience, be it kids. He's kept lot for everybody, so they all relate to it. People who like soft performance also have liked it. People who want mass film entertainment also have liked it. So there's a fine balance between everything. It's not over the top film. It's got everything kept in the right place. I think that's what connected everybody all over India. Recently, I think be it in Karnataka, Kannada, and Bhojpuri, in Bengal, Calcutta, everywhere the film has been successful, and for all the actors, this film has put a benchmark, milestone, like a big milestone in their own career. కాప్ అనగానే యాక్షన్ అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ యాక్షన్ ఇస్ సంథింగ్ విచ్ వి లైక్డ్ ఇన్ ద ఫస్ట్ ఫస్ట్ సింగం యముడు 1లో. సో ఎలాంటి యాక్షన్ ని ఈ పార్ట్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? Anil Arasu, ఆల్ ఆఫ్ ధూమ్ ధడక చూసాం. action master Anil Arasu. Usually in a film, a stunt master will give 20 days. In this film, Anil Arasu master has worked for 65 to 70 days. 65 to 70 days for action. It's not like there's a action sequence between 3 scenes. It's like every scene has got an action sequence in it. Even when there's a dialogue sequence happening, there's action between a scene. So it's not like we are doing a fight sequence. No, there'll be dialogue sequence, but suddenly an action something will happen, like portion will happen. So it's almost like he's there with us every day on the shooting spot. Usually stunt masters and dance masters will come and go. Anil Arasu master was almost every day with us. He was hanging around with us. సో హీరోయిన్స్ గురించి మాట్లాడితే అగైన్ దేర్ ఇస్ అ రిపీటెడ్ కాంబినేషన్ ఈ సినిమాలో. డైరెక్టర్ హరి గారు, అనుష్క గారు. సో హన్సిక న్యూ ఎడిషన్ అనుకోండి ఈ మూవీలో. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ బోత్ ద బ్యూటీస్, అనుష్క, హన్సిక? Both are very different in the way they act. Anushka, she's I think fine, subtle, nice performer. Any scene you give her, she makes the scene very, very real. She makes each and every eye blink, a smile, something which she takes in, she understands. All that she makes it very real. If she is a part of a scene, that emotion becomes very real and very much strongly registered because the way she portrays herself and presents herself. So she comes as a very strong character in the film. Hansika comes as a school girl, and what happens between school girl? Yeah, she comes as a school girl, and what happens between Narasimha character, my character, and the school girl, and she changes the dynamics of the film. The screenplay, she makes it even more pacey. The most important character the script లో అన్నమాట. అంటే దట్ డ్రైవ్స్ ఒక కథను ఒక నడిపించే ఒక క్యారెక్టర్ అవుతుంది. అంటే జస్ట్ నాట్ లైక్ ఒక అడిషనల్ హీరోయిన్ గా కాకుండా షీ డ్రైవ్స్ అండ్ స్క్రిప్ట్ లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పటికైనా అర్థమైందా? So waiting for the release of the movie, Surya garu, it was so nice chatting with you. Chala vishayalu chepparu iddaru kuda movie gurinchi. So hope you all like it and hope we live up to all the expectations. And again, chala thanks for Yamudu 1, and hope you all love Yamudu 2, Singham 2. तेरा दुश्मन नरसिंह. Hum Singham, he's Narasimham. భయం పోయిందా? పిఎల్కే ప్రొడక్షన్స్ బ్యానర్ పై నందమూరి తారక రత్న, కోమల్జ జంటగా నటించిన చిత్రం ఎదురులేని అలెగ్జాండర్. ఓ పోలీస్ అధికారి జీవిత కథతో యాక్షన్ ఎంటర్టైనర్ గా పిఎల్కే రెడ్డి నిర్మించిన ఈ సినిమా తొలి ప్రచార చిత్రాన్ని చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఆవిష్కరించింది.
ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ వన్ పర్సన్ అండి, దిస్ వన్ మ్యాన్ షో. పిఎల్కే రెడ్డి గారు ఈజ్ డన్ ఎవ్రీథింగ్. కెమెరా దగ్గర నుంచి డైరెక్షన్ వరకు, అలాగే ప్రొడక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఆ ప్రెషర్ లో కూడా ఒక మంచి సినిమా తీయగలిగారు. అండ్ అలాగే ఆడియో మా జోష్లా భట్ల గారు ఈస్ గివెన్ అ వండర్ఫుల్ ఆడియో. సో అన్ని ఇట్స్ బీన్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ అంటే ఒట్టి టీమ్ వర్క్ అని కాదు, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ. సూర్యుడు పడమర ఉదయించకూడదు, ఆకాశం విరిగి పడకూడదు, భూమి బద్దలవ్వకూడదు, సముద్రం అదుపు తప్పకూడదు, మనిషి తప్పు చేయకూడదు. చనిపోయిన రామరాజ్యాన్ని మళ్ళీ బతికించుకోవడానికి చావడానికైనా చంపడానికైనా నేను సిద్ధమే. ఫస్ట్ నేను ఈ సినిమా చేయడానికి నా వెనకంటూ ఉంటూ భుజం తట్టి ముందుకు పంపిన వ్యక్తి కె బసిరెడ్డి గారండి. తర్వాత తారక్ గారు. ఈ సినిమా మేము ఎంతో కష్టపడి మా టీం అంతా నాది ఈ సినిమా అంటూ పనిచేశారండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. స్టైల్ అంటే వీక్నెస్, ఈ స్పీడ్ అంటే వీక్నెస్. చిన్నాబాయి సామ్రాజ్యాన్ని కూల్చగలిగే దమ్మున్న పోలీసు ఇంకా ఈ భూమి మీద అడుగు పెట్టలేదురా. పది మందితో వచ్చినా, 25 మందితో వచ్చినా, మందలు మందలుగా వందల్లో వచ్చినా నిల్లపడి తొడగొడతా, పులిలా కలబడతా, 10 నిమిషాల్లో పడగొడతా. యుద్ధం అంటూ వస్తే చెలరేగిపోతా.